నువ్వు చేసేదేంది? We are very happy, we are proud of our organization and the people of Indoor. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలోఅప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడే వాళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఏంటండి ఒక 40వ డివిజన్ 44 ఓట్లతో పోయింది, 51 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది, 104 107 నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి, ఆ దౌర్జన్యం కూడా సకారాది. వీళ్ళకి వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? Ifs and buts. Definitely Indoor will see Indoor BJP's mayor in this term and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్నున్నాయి తెలియదా? ఫైనల్గా చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని. అదే ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్. బట్ మేము ఇట్లా ఎతకపోవటాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు, ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందాతనం రావాలి. ఈ ఎతకపోవడం, వేరే పార్టీలో ఎతకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎతకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నావు అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడో వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసారు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడి గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఈటల రాజేందర్ వచ్చి రిజైన్ చేసి ఏం చేసిండు? రిజైన్ చేసి ఎలక్షన్ కొట్టాడు. ఈటల రాజేందర్ రాలే, మాకు రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయాలు? నాకు మా 28 ఇందరు ఉన్నారు మా కార్పొరేటర్లు, అలంగలోనే టైం దొరకదు నాకు. ఓట్లు అంటే ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది,
మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అంత పెద్దడు. నేను కాంగ్రెస్ పోరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండరాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టచ్చు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయి నేను ఆయన మీద సింపతి చూపించారు కదా. అట్లా పోయినాయి కొన్ని వార్డులు. ఏం చేస్తావు? నన్ను అడుగుతావు, ఓట్లు నేనేసిందా? సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. బండి సంజయ్ గారు మీరు ఒక ఆటో డ్రైవ్ చేస్తూ దాని పక్కన కృష్ణార్జున గారు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్? బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన కూడా నా లెక్క 3-4, నేను 3 ఎన్నుకున్నట్టున్నా, ఆయన 4 ఎన్నుకున్నట్టున్నాడు. ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో. ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ వారియర్. అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే.